హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు సండేగా మరి ఇంకొక రెసిపీతో వచ్చాను. అదే వెజిటబుల్ పలావ్. సో, వెజిటబుల్ పలావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి. ఫస్ట్ పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, కొంచెం గీ కూడా వేసుకొని బాగా వేడయ్యాక దానికి కావాల్సిన మసాలా ఖర్చులన్నీ వేసుకోవాలి. ఫస్ట్ బే లీవ్స్ వేసుకున్నాం, తర్వాత ఇలాచీ, యాలకులు వేసుకున్నాం, తర్వాత లవంగం, ఇంకా దానికి కావాల్సిన మసాలా ఖర్చులన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. నెక్స్ట్ అవి లైట్గా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న ఇది వెజిటేబుల్ పలావ్ కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ మనకి కావాల్సినవి కట్ చేసుకున్నవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ ఆఫ్ యువర్ చాయిస్ అవన్నీ కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఆనియన్, చిల్లీస్, టమాటో, క్యారెట్ తీసుకున్నాను నేను, అండ్ బీన్స్ కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ ఒకేసారి వేసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక కూడా వేసుకోవచ్చు. సో నేను అన్నీ ఒకేసారి వేసుకొని అవి లైట్గా షాలో ఫ్రై చేస్తున్నాను. సో అవన్నీ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు. సో కొంతసేపు అలాగా సిమ్మర్లో పెట్టి ఉడికిస్తాను. మధ్య మధ్యలో అలా తిప్పుతూ ఉంటుంటే అడుగంటుకోకుండా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ మీడియంగా యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం గిన్నె అడుగంటుకుంటూ ఉంటుంది కాబట్టి అలా జస్ట్ అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. సో అది లైట్గా షాలో ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. సో జింజర్ గార్లిక్ పేస్ట్ని మొత్తం మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో అలా మొత్తం అది మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉంటున్నాను. ఎందుకంటే అది కొంచెం ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి కింద అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుతూ అలా ఫ్రై చేసుకొని మళ్ళీ దానిపైన కొంచెం అది పచ్చివాసన పోయాక లైట్గా పసుపు వేసుకుంటున్నాం. అంటే కలర్ కోసం. నేను ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం వాడట్లేదు, అందుకే పసుపు వేసుకుంటున్నాను. అంటే పలావ్ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి. సో ఆ పసుపు కూడా అన్నిటితో పాటు వేగేలాగా ఉండడానికి అలా పెట్టి అయిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక నేను కొంచెం చికెన్ గ్రేవీ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మేము సండే రోజు చికెన్ కూడా చేసుకుంటాము. సో ఆ పలావ్కి కొంచెం టేస్ట్ యాడ్ అవ్వడానికి నేను చికెన్ ముందు ప్రిపేర్ చేసేసాక చికెన్ గ్రేవీ తీసుకుంటాను అనమాట. సో ఆ చికెన్ గ్రేవీ ఈ వెజ్ పలావ్కి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేస్తుంది. అందుకే నేను కొంచెం ఒక 2 గరిటెల చికెన్ గ్రేవీ చికెన్ ప్రిపేర్ చేసేసాక తీసుకొని అది వేస్తాను అనమాట ఈ వెజ్ పలావ్లో. సో అది యాడ్ చేశాక కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటాం. సో ధనియాల పొడి ఇంట్లో అయినా చేసుకోవచ్చు, ధనియాల పొడి ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీకు బయట దొరుకుతాయి కదా చిన్న చిన్న ప్యాకెట్స్ కావాలంటే 5 రూపీస్ ప్యాకెట్స్ అలా ఉంటాయి అవైలబుల్గా మార్కెట్లో. సో అది కూడా తెచ్చుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాక కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా యాడ్ చేసుకుంటాను టేస్ట్ కోసం. ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలంటే మొత్తం పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ అంటే మసాలా ఖర్చుల్ని బే లీఫ్, నెక్స్ట్ ఇలాచీ, లవంగం, కొంచెం గసగసాలు, దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకొని పౌడర్ చేస్తాను అనమాట. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మసాలా నేను. సో ఆ మసాలా యాడ్ చేస్తాను, అది మంచి టేస్ట్ ఇస్తుంది వెజిటేబుల్ పలావ్కి. సో ఆ మసాలా యాడ్ చేశాక ఇంకా కొంతసేపు ఫ్రై చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే కొంచెం ఆ మసాలా అంతా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్కి అన్నిటికీ పట్టి కొంచెం మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవడం. నెక్స్ట్ మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. ఏంటంటే నేను నార్మల్ సోనా మసూరి రైస్ వాడుతున్నా కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ క్వాంటిటీ. అదే బాస్మతి వాడితే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం.
సో నేను నార్మల్ సోనా మసూరి రైస్ వాడా కాబట్టి సో దానికి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో కావాల్సిన వాటర్ అది పోసేసుకున్నాక దాన్ని తెరల కాగనివ్వాలి. ఎందుకంటే ఇది నార్మల్గా వితౌట్ కుక్కర్ కాబట్టి మనకి వాటర్ బాగా బాయిల్ అయ్యాక రైస్ వేస్తే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది బిర్యానీ, అది పలావ్ అనేది. సో అలాగా మనం అది తెరల కాగాక ఓపెన్ చేసి మనం కావాల్సిన బియ్యం అంతా మనం తీసుకున్న క్వాంటిటీ వాటర్ బట్టి బియ్యం అదంతా యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసేసుకొని నేను మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయా, సాల్ట్. అది తెరల కాగేటప్పుడు వేసేసుకోవచ్చు. నెక్స్ట్ బియ్యం యాడ్ చేశాక మనం కావాలంటే టేస్ట్ చూసుకోవచ్చు. అంటే వాటర్ టేస్ట్ చేస్తే మీకు సాల్ట్ కొంచెం ఉప్పగా అనిపించాలి, బియ్యం పట్టేలా ఉండాలి. సో ఇప్పుడు మనం రైస్ వేసేసుకున్నాముగా, లిడ్ క్లోజ్ చేసి కొంతసేపు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసి ఓపెన్ చేసి చెక్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. మన వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ.